అందరికీ నమస్తే. ప్రతి అమావాస్యకు శ్రీ మాతంగి రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో ఒక ప్రత్యేక పూజా కార్యక్రమంతో పాటు అన్నదానం కూడా ఎప్పుడు జరుగుతుంది. సో నిశాంత్ శర్మ గురువు గారు ఎంతో మందికి అక్కడ అన్నదానం చేస్తూ ఉన్న దృశ్యాలు ఇప్పటికే చాలా మంది చూస్తున్నారు. అయితే ఆ విశేషాలు ఏంటి, ఈసారి ఎలా జరగబోతుందనే విషయాలను ఈరోజు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ. అయితే ఈసారి ఎలా జరగబోతుంది గురుగారు పండుగ? ఈసారి అని కాదు కానీ ప్రతి అమావాస్య ఆలయం అంటేనే ఒక వైభవం. అంటే ఆలయంలోకి వస్తే చాలు మనకు ప్రశాంత విన్నట్టే ఉంటుంది అని చెప్పేసి అంటాం. అలా ప్రశాంతతగా అందరికీ ఉండేలాగా ఏం చేస్తాను అని అంటే, ఉదయాన్నే అమ్మవారికి అసలైతే వాస్తవానికి 5 అభిషేకం చేసేది. అయితే కొంతమంది మేము దూర ప్రాంతాల నుంచి వస్తున్నామండి, కాస్త మా కోసమండి అని అడిగితే దాన్ని ఎందుకు ఆలస్యంగా సూర్యుడు ఉదయించిన తర్వాత 7:30 అమ్మవారి యొక్క అభిషేకం ప్రారంభం చేశాం. ఎందుకనంటే ఎంతోమంది ఆశతో కనీసం అమ్మను ఆ అభిషేకం జరుగుతూ ఉంటే కన్నుల నిండుగా చూడాలి అనే ఆలోచన ఉంటుంది కదా. ఆ యొక్క ఆనందం వాళ్ళకు విరధిల్లాలని వచ్చిన ప్రతి ఒక్క భక్తుల సహస్తాలతో అభిషేకం చేపిస్తాం అమ్మవారికి. అది అయిపోగానే రాజశ్యామల సహిత చండీ యాగం చేపిస్తాము. అది అయిపోయిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి మన ఆలయంలో ఊర్లో బయట ఎంత జనాభా ఉంటే అంతమందికి అక్కడికి గ్రామస్తులతో కలిసి అన్నదానం చేయడం అవి చేస్తూ ఉంటాం. అది అయిపోయిన తర్వాత సాయంకాలంలో ఆడవారు ఎక్కువగా ఉంటే శ్రీచక్ర కుబేర కుంకుమ అర్చన అనేది చేస్తాము. ఆడవారు ఎవరు లేకపోతే నేరుగా హారతులకు వెళ్ళిపోతాము. అందులో హారతులో 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11 తర్వాత ఇవన్నీ హారతులు. ఈ హారతులు అయిపోయాక ఈ 11 హారతులు అయిపోగానే సింహహారతి, గజహారతి, బిల్వహారతి, నందిహారతి, సర్పహారతి, సూర్యహారతి. ఇది అయిపోయిన ఈ హారతులు అయిపోయిన తర్వాత ముఖ్యమైన హారతి ఇంకొకటి అత్యంత శక్తివంత ప్రధానంగా మన ఆలయంలో అమ్మవారికి ఇష్టపూర్వకంగా ఇచ్చే హారతి మద్యపాన హారతి. ఆ మద్యపాన హారతి అయిపోగానే కర్పూర హారతి, నక్షత్ర హారతి, ఇవన్నీ ఇచ్చేస్తాము. అసలు ఇంకా ఆ హారతులు ఇచ్చేటప్పుడు ఆ అమ్మను చూస్తే చాలు మనసు ఇలా ప్రశాంతంగా ఉండిపోవాల్సి వస్తుంది. కాకపోతే మీ ఛానల్ ద్వారా నేను భక్తులను కూడా కోరుకునేది ఏంటి అని అంటే, మా దేవాలయంలో నేను ఒక్కనే ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉన్నాను. ఇప్పుడు ఏంటి అని అంటే కొత్తగా ప్రత్యంగిరా వారాహి ఆలయాన్ని కూడా ప్రతిష్ఠ చేసే ఆలోచన చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా దాతలు దొరుకుతారేమో అని మీ ఛానల్ ద్వారా విన్నపం చేసుకుంటున్నాను. తప్పకుండా గారు, ఇప్పటికే మీరు చెప్పిన ఎన్నో విషయాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అందులో మనం ప్రత్యేకించి అమావాస్య గురించి మాట్లాడేటప్పుడు మీరు ఇంతకుముందు వీడియోస్లో చెప్పిన ఒక వీడియో, పితృదేవతల అనుగ్రహం లేకపోతే, వాళ్ళు మనశ్శాంతిగా లేకపోతే ఆ కుటుంబం నిజంగా వాళ్ళు ఎంత వృద్ధిలోకి రావాల్సిన అవకాశాలు ఉన్నాయి కూడా చివరి నిమిషంలో ఆగిపోతాయి అని చెప్పారు. నిజంగా ఏదైనా పరిహారం ఉందా అని చాలా రకాలు ఉన్నాయి. అందులో అమావాస్య ప్రత్యేకించి చెప్తారు ఈ పితృదేవతలకు సంబంధించి. ఈ అమావాస్య రోజు పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, నేను స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు లైవ్లో ఉన్నా లేకపోయినా చాలా మంది వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు. అంటే మీ ఛానల్ ద్వారా కనెక్ట్ అయ్యి అక్కడికి వచ్చిన వాళ్ళు? అవును, చాలా మంది వచ్చారు. వాళ్ళు ఏంటంటే నేను ఇక్కడ చేసిన తర్వాత నాకు బాగుంది అని మీరు ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన తర్వాత కానీ ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ఎక్కువ మంది గుర్తించడము, లేకపోతే అమ్మవారి దగ్గరికి ఒకసారైనా వెళ్ళి రావాలనుకోవడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఒక గొప్ప శక్తి ఉంటేనే ఆకర్షణ అనేది ఉంటుంది అని మరొకసారి ప్రూవ్ అయిందా అనిపించింది గురువు గారు. అమావాస్య రోజు ప్రత్యేకించి అమ్మవారి ఏ పూజలో ఏ కార్యక్రమంలో భక్తులు పాల్గొంటే బాగుంటుంది, వాళ్ళ జీవితాలు బాగుంటే వాళ్ళే అమ్మవారికి ఇంకా దగ్గర అవుతారు కదా అనే ఆలోచనతో ఈ ప్రశ్న అడుగుతాను గురుగారు. ఏ కార్యక్రమాలు వాళ్ళు పాల్గొంటే బాగుంటుంది? వాస్తవానికంటే అమ్మవారి ఉదయం పూట జరిగే అభిషేకమైన శ్యామలా సహిత చండీ హవనమైన అత్యంత శక్తివంతమైంది. వాటిలో పాల్గొంటే మహాద్భుతమైనటువంటి అనుగ్రహము దక్కుతుంది తల్లి. ఎలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి పరిష్కారం దొరుకుతుంది? అన్ని సమస్యలు అని అనొచ్చు, కానీ అమావాస్యకున్న ప్రత్యేకత? అమావాస్య ప్రత్యేకత ఎక్కువగా అంటే మన ఆలయానికి కష్టాలతో ఉండేవారు, అన్ని రకాల కష్టాలు
ముఖ్యంగా ప్రధానంగా చేతబడి అవి నివారణ చేసుకోవడానికి. రెండవది రాజకీయ పరంగా వృద్ధి చెందేవారు. ఎందుకంటే రాజశ్యామలాదేవి అంటేనే రాజకీయానికి ఒక రాజ్యాధికారి దేవత. మంత్రిని, మంత్రితాంగి, శ్యామలాంగి, మధుకైట భాగిని, అలా. అందుకోసము రాజకీయవేత్తలు చాలామంది ఇలా వస్తూనే ఉంటారు తల్లి. ఎవరైనా రావచ్చు, వీళ్ళే రావాలి అన్నట్టుగా కాదు. కాకపోతే అక్కడికి వచ్చి అమ్మవారికి ముడుపు కట్టుకున్న వారికి అది కూడా ముడుపు బుధవారము, పౌర్ణమి లేదా అమావాస్య రోజు మాత్రమే ముడుపు కట్టుకోవాలి. బుధవారం, పౌర్ణమి, అమావాస్య రోజుల్లోనే ఈ ఈ ఇప్పుడే తప్ప ఇంకెప్పుడు కట్టుకోవడానికి వీల్లేదు. అది కూడా ఎందుకు అంటే బుధవారము, పౌర్ణమి, అమావాస్యల్లో అమ్మవారికి అభిషేకం జరుగుద్ది. ఆ అభిషేకం జరిగేసరికి అక్కడ అభిషేకం సంపూర్ణం అయిపోయిన తర్వాత అమ్మవారికి కావాల్సిన పదార్థాలు తయారు చేసిన తర్వాత ముడుపు కట్టిపిస్తాం. ఓకే. సో ముడుపు కట్టే ఆచారం ఉంది. ఆ ముడుపు కట్టి వాళ్ళ కోరిక కోరుకుంటే సంకల్పం చెప్పి చేస్తారు గురువుగారు అదంతా ఆ ప్రాసెస్. అవునమ్మా. తప్పకుండా గురుగారు, చాలా మంచి విషయం చెప్పారు. అమావాస్య కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఎంతో మందికి ఇంకా తెలియని వాళ్ళు, ఎన్నో ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక మంచి పరిష్కార దిశగా ఈ మీరు చేస్తున్న కార్యక్రమాలు అందరిలోకి ఆదరణ పొందడం, వాళ్ళకి పరిష్కారం దొరికిందని చెప్పడం ఇక్కడ మంచి విషయం. ధన్యవాదాలు గురు. మహాదేవ. చూసారు కదా, అమావాస్య రోజు ఒక్కసారి రాజశ్యామలాదేవి అమ్మని దర్శించుకోండి. ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఖచ్చితంగా ఫలితం చూస్తారు. మీరు ఫలితం చూశాక ఒక్కసారి మళ్ళీ ఆ అమ్మవారిని దర్శించుకోండి. మీ జీవితం అంతా అద్భుతమయంగా ఉంటుంది.